తేల్చుకోలేకపోతున్నారా? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? అదే అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నారు కదా, ఆ విషయం గురించే. తేల్చుకోవడానికి ఏముంది? నువ్వు తేల్చేసావు కదా. ఏమో, ఏ క్షణంలో నన్ను ముంచే ప్రయత్నం చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే మీరు దీర్ఘంగా ఆలోచిస్తుంటే నాకు ధైర్యం సన్నగిలుతోంది. రేపు రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళని చెప్పాను కదా, దాన్ని ఎలా చెడగొట్టాలని ఆలోచిస్తున్నారేమోనని అనుమానం కలిగింది. అందుకనే అడిగాను. నీ అనుమానం నిజం కాదు అని నీకు తెలియడానికి నన్నేం చేయమంటావు? ఆ ఊగిసలాటే వద్దంటున్నాను. అసలు నేను ఏం చేశానని ఇలా మాట్లాడుతున్నావు? ప్రతిసారి ఇలా మాటలతో గుచ్చిగుచ్చి బాధ పెట్టాలని చూడకో. నా మన నన్ను వదిలే. నేను ఏ విషయంలోనూ కలగజేసుకోవడం లేదు. నీకు అడ్డు చెప్పను, నువ్వే వచ్చావు. సంతకాలు పెట్టమన్నావు, పెట్టాను. పెళ్ళి అన్నావు, మౌనంగా ఉన్నాను. పంతుళ్ళకి చెప్పాను అన్నావు, నేనే కాదనలేదు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి అన్నావు, అడ్డు చెప్పలేదు. అలాంటప్పుడు ఎందుకు నా దగ్గరకు వచ్చి మాటలతో హింసిస్తున్నావు? భరిస్తున్నాను కదా అని బానిసలా చూడమాకు. నువ్వు బెదిరిస్తే భయపడుతున్నాను. నీ మీద ప్రేమతో నువ్వు ఏదంటే అది ఒప్పుకుంటున్నాను. నీ మీద ప్రేమతో అన్ని నీ ఇష్ట ప్రకారమే చేయిస్తున్నాను. కొడుకు మీద కంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఊరికనే అవతల వాళ్ళని మాటలతో గాయపరచడం అలవాటైపోయిందా? తప్పు దుర్గా, తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు ఎవరో ఒకరిని ఏడిపించాలని కలుతుంది చూడు, అది మంచిది కాదు. నేను ఏడిపిస్తున్నానని కాదు, మీరు గతంలో చేసిన పనులే నన్ను మిమ్మల్ని అనుమానించేలా చేస్తున్నాయి. అప్పుడు నేను ఎంత వేదన పడ్డానో ఇప్పుడు మీకు తెలుస్తోందా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో నా ప్రయత్నాలు చేసినప్పుడు నేను అంతే బాధపడ్డాను. నా భయం నాది, అందుకే అరిచరిచి అడగాల్సి వస్తోంది. ఎందుకత్తయ్య మావయ్యని అనుమానిస్తావు? రేపు పెళ్లి 100% జరుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు ముహూర్తాన్ని కూడా కాదని పెళ్లి ముఖ్యమని పట్టుదలతో చేస్తున్నావు. నీ పట్టుదలకి ఎదురే ఉంది. మరేం పర్వాలేదు, బావతో ఖచ్చితంగా నా పెళ్ళవుతుంది. అది జరగాలనే నా ఆశ. ఇదివరకు జరిగిన ఆటంకాలను తలుచుకునే నా భయం. అందుకే ప్రతి క్షణం ఎవరెవరు ఏం చేస్తారనని ఉలిక్కి పడుతున్నాను. అందుకనే మీ మావయ్యను అడ్డు రాకుండా ఉండమని చెప్తున్నాను. చెప్పు, నన్నేం చేయమంటావు? లేకపోతే నన్ను గదిలో పెట్టి తాళం వేసుకుని వెళ్ళు. నీకు అలవాటే కదా. అలాంటి పిచ్చి పనులు నేనేం చేయను. కొడుకు పెళ్లి, తండ్రి లేకపోతే ఎలా? ఏదో వాడు చిన్నవాడు కాబట్టి అలా చేశాను. మీరు పెద్దవారు, మీ మీద నమ్మకం నాకుంది. లేదులే అత్తయ్య, నీకు మావయ్య కోఆపరేషన్ 100% ఉంటుంది. అది సరే, రేపు పెళ్లి. ఆ చేతులేంటే బోడిగా. వెళ్ళి సత్యవత్తో మెహందీ పెట్టించుకో. అవును కదా, సరే నేను వెళ్ళొస్తాను అత్తయ్య. దాని సంతోషాన్ని పాడు చేయకండి, దానికి దుఃఖాన్ని మిగల్చకండి, అది నమ్ముకున్న నమ్మకాన్ని నాశనం చేయకండి. ఏంట్రా ఆదిత్య, రమ్మని ఫోన్ చేశావు? ఎందుకు? ఆదిత్య, ఏంట్రా ఆదిత్య, ఏంటిది? నువ్వేం తప్పు చేసావని కాళ్ళకు దండం పెడుతున్నావురా? తప్పే మావయ్య, క్షమించలేని తప్పు. మాయ ప్రేమించిన తులసిని కాదని అమ్మ చెప్పిన లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, పెళ్లికేమో తల ఊపి తయారవడం తప్పే మావయ్య. ఆయన తులసి ఉంటే దాని కాళ్ళ మీదే పడేవాణ్ణి. అది తప్పకుండా ఈ పెళ్లి జరగకుండా ఆపేది. పొరపాటున కూడా ఈ పెళ్లి కాకూడదు. ఒకవేళ అయినా మాయ నన్ను దూషించొద్దు, ద్వేషించొద్దు. దుర్మార్గుడు అని మనసులో కూడా అనుకోవద్దు. నా మొహం చూడకుండా ఉండొద్దు మాయ. నన్ను తిట్టొద్దు. అందుకే దండం పెట్టాను.
తండ్రి లాంటి వారు మావయ్య. ఇవాటి నుంచి ఈ హెడ్ కొడుకు డిఎస్పి గుండెల మీద పెరుగుతాడు, గొప్ప ధైర్యవంతుడవుతాడు. నా మేనత్తికి భర్తవి కాబట్టి పెళ్లికి ముందే నీ పెద్దరికానికి గౌరవం ఇచ్చాను అనుకో మావయ్య. అసలు ఈ దండం వెనకాల నా ఉద్దేశం ఏంటంటే వేడుకోలు ప్రార్థన. ఆదిత్య, వీడుకోలు ప్రార్థన? అవును మావయ్య, ప్రార్థనే. ప్రార్థన ఏంట్రా? ప్లీజ్ మావయ్య, మీరైనా తులసికి చెప్పి నాతో పెళ్లి కొప్పించండి. లేకపోతే ఈ పెళ్లి చెడగొట్టేవనండి. మావయ్య, తులసికి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పండి. మా పెళ్లికి ఏర్పాట్లు చేయండి. క్షమించు ఆదిత్య, అది ఏ నిర్ణయమైనా చాలా గట్టిగా తీసుకుంటుంది. దాని నిర్ణయాన్ని మేము తప్పుపట్టే విధంగా, దాని ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదనం కూడా. మావయ్య, ప్రేమించిన వాళ్ళ మావయ్య. అరే, ప్రేమించిన వాళ్ళు దూరం అవుతుంటే న్యాయం అంటావేంటి మావయ్య? మాకు అవన్నీ ఏమి తెలియదురా. అది ఎలా చెప్తే అలా నడుచుకోవడమే, కాదని దాన్ని బాధ పెట్టలేం. అరే, అది కాదు మావయ్య, నేను నన్ను క్షమించరా ఆదిత్య, ఈ విషయంలో నువ్వు మమ్మల్ని బాధ పెట్టొద్దు. ఏంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసా? ఏం లేదు, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా. అత్తయ్య ఇప్పుడే చెప్పింది. ఆ బోడి చేతులతో ఏముంటావు, నీ చేత మెహందీ పెట్టించుకోమంది. నా చేతులకి మెహందీ పెట్టవా? ఎంత గొప్పగా పండితే నా జీవితం అంత గొప్పగా ఉంటుంది. మెహందీ పండినంత మాత్రాన జీవితమేం గొప్పగా పండదు, పావలేస్తే పండుతుంది. పావలా ఇవ్వటం ఏంటి? నువ్వు నాతో అన్నమాట మర్చిపోయావా? అనేటప్పుడు అనేస్తావు గాని దాన్ని మాత్రం ఆటకెక్కించేస్తావా? ఏంటి చిన్నత్తయ్యా? మీ పెళ్లికి నేను అడ్డుపడకుండా ఉంటే నీకొచ్చే ఆస్తిలో పావలా వాటా ఇస్తానన్నావు కదా, మర్చిపోయావా? ఆహా, ఆ, ఆ, ఆ. అవునవును, అలాగే అన్నాను. నువ్వు పావలా అంటే నేను ఇంకేదో అనుకున్నాను. నాకేదేదో గుర్తొచ్చింది. ఈ పావలా వాటా అని అనలేదు కదా. పావలా అంటే అర్థం చేసుకోవాలి. నీకు నాకు అండర్స్టాండింగ్ ఉంది కదా. తప్పకుండా చిన్నత్తయ్యా. దుర్గమ్మే కాదు, దుర్గమ్మ కోడలు కూడా మాట తప్పదు. పెళ్ళైపోని పెద్దనం నా చేతిలోకి రాని. పెద్దనం వచ్చినా రాకపోయినా నేను ఏదో విధంగా నీ పావలా వాట నీకు ముట్ట చెప్తాను. నువ్వు మాట తప్పావనుకో, నీ మీద పిడిగేయడానికి నేను రెడీగా ఉంటాను. చెప్పాను కదా, నేనేం మాట తప్పనని. ముందు పెళ్ళవని, నీ వాటా నీకిస్తాను. పావలా వాట ఇవ్వాలంట, పావలా వాట.
నవ్వుతున్నావా నువ్వు? అంటే నా చేతగాని తనాన్ని చూసి నవ్వుతున్నావా? నా పెరిగితనాన్ని చూసి నవ్వుతున్నావా? అంటే నాకు తెగింపు లేదని నవ్వుతున్నావా? సే, నేను ధైర్యం చేసిన నువ్వే తప్పని, పద్ధతి కాదని ఇవాళ ఇలా ఏడుపు మిగిల్చి వెళ్ళావు. ఇదిగో ఇక్కడ ఇలా నవ్వుతూనే అక్కడెక్కడో ఉన్నావు. ఇది కూడా నీకు అర్థం కావట్లేదా? అసలు ఎందుకే నువ్వు వెళ్ళావు? ఇప్పుడు కోచింగ్ ఇవన్నీ అని చెప్పి వెళ్ళడం అవసరమా? నువ్వుంటే ఎంత ధైర్యంగా ఉండేది. ఏదో ఒక ప్లాన్ చేసి మా అమ్మని బోల్తా కొట్టించి ఆ లక్ష్మిని పిచ్చిదాన్ని చేసి ఈ పెళ్ళాప అందరినీ హ్యాపీగా ఉంచేదానివి. కానీ ఈసారి అంటే దేవుడి మీద బాణం అని చెప్పి వెళ్ళావు. బాధ భరించలేకపోతున్నా. అసలు నాకు పెళ్ళైపోతే ఏం చేస్తావే? మన దేవుడు ఏం చేయగలడు? నువ్వు వచ్చేవే, ఏదో ఒకటి చేద్దాం. ఈ బాధ భరించలేకపోతున్నాను తెలిసి, దుఃఖం దిగమింగలేకపోతున్నాను వచ్చే తెలిసి. అసలు నువ్వు అక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఏడుపు వస్తుంది. ప్రియా, అమ్మ ప్రియా. రా పిన్ని. ఇదేం విడ్డూరమే? ఏమైంది పిన్ని? ఆ దుర్గమ్మ అంత అన్యాయం చేస్తుంటే ఏమైందంటావేంటి? తులసి పెళ్లి మా అన్నయ్య కొడుకు ఆదిత్యతోటే జరుగుతుందని అంత గట్టిగా చెప్పావు. పైగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న సంగతి ఊరంతా తెలుసు. ఇప్పుడు ఆ దుర్గమ్మ ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తుంటే నువ్వింత కామ్గా ఉన్నావేంటే? మౌనంగా ఉండకుండా ఏం చేయమంటావు? ఆవిడ కొడుకు ఆవిడిష్టం. ఆవిడిష్టం అనేసి మనసు కష్టపెట్టుకుంటూ చేతులు ముడుచుకుంటూ కూర్చుంటావా? నువ్వెవరు? ఆ ఇంటి ఆడపడుచువి. మేనరికం కాదని ఎలా వేరే సంబంధం చేస్తావని అడ్డం తిరగచ్చు. నువ్వు పెళ్లి ఆపచ్చు, అంత అధికారం నీకుంది. పద, నీకు ధైర్యం లేకపోతే, దుర్గమ్మను చూస్తే నీకు భయమైతే నేను దాన్ని నిలదీస్తాను. వద్దు తల్లి, వద్దు. నేనేం అడగడం చేతగాని దాన్నేం కాదు. ఆడపడుచునని తెలుసు. నువ్వేం నా తరపున ఒత్తాసు పలకాల్సిన అవసరం లేదు. పులి మీద పుట్ర, పుండు మీద కారం అన్నట్టు నువ్వేమీ మంటెగేసి కొంపలు అంటించుకో. మా ప్రేమలు ఆపేక్షలు మాకున్నాయి. మా బంధుత్వాలు నిలవాలి. నువ్వు తలదూర్చి మా తల దించుకునేలా చేయకో. నీకు దండం పెడతా, నువ్వు దయచేయి. అది కాదే. ఏదీ కాదు. ముందు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తే అదే నాకు 10,000. మంచి చేద్దామని వస్తే వద్దంటున్నాను కదా. నన్ను ఇబ్బంది పెట్టకు పిన్ని. అర్థం చేసుకో. మాట అనేలా చేసుకోకు. వెళ్ళు. నువ్వు ఆదిత్య పెళ్ళి వెంకట లక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. వాడికి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను ఏమడిగినా సమాధానం చెప్పలేని స్థితి నాదే. బుర్ర మొద్దుబారిపోతుంది. ఎలాంటి సాయం అందించలేని నిస్సహాయ స్థితి నాదే. చాలా పవర్ఫుల్ పోస్ట్లో ఉన్నా అసమర్థుడిగా నిలబడాల్సి వస్తుంది. హోమ్ మినిస్టర్ కంట్రోల్లో పనిచేస్తున్న నా చేతగంతనానికి న్యాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి. క్షమాపణ అడగడం తప్ప మరే గత్యంతరం లేదు. నాన్న, మిమ్మల్ని మీరే నిందించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న.
ఎవరిని కారణం చేయదలుచుకోలేదురా. అంతా నా దురదృష్టం. ఎంతో చేయాల్సిన వాణ్ణి, బాధ్యత తీసుకోవాల్సిన వాణ్ణి, ధర్మంగా అన్నీ నేనే నడిపించాలి. కాని ఏమి కాని వాళ్ళ, ఏం చేయలేని వాళ్ళ చేతులు ముడుచుకుని కూర్చోవలసి వచ్చిందిరా. దిక్కులు చూస్తూ నిలబడాల్సి వచ్చింది. ఏంటి, తండ్రి కొడుకులు ఏమైనా మంత్రాంగం నడిపిస్తున్నారా? యంత్రాంగం ఏమైనా సిద్ధం చేస్తున్నారా? పెళ్లి చెడగొట్టే కుతంత్రాలు చేసి నన్ను రోడ్డున పడేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారా? ఈ నిశ్శబ్దం దేనికర్థం? నీ అపార్థాలకి, మూర్ఖత్వానికి అర్థం మంచితనం, అక్కసు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ నిశ్శబ్దాన్ని రేపు వీడి పెళ్లి సవ్యంగా జరిగేంత వరకు మెయింటైన్ చేయండి. తేడాలు రాకూడదు, గొడవలు చేయకూడదు. రేపు పెందలాడే లేవాలి, వెళ్ళి పడుకో. ఒక్క నిమిషం. నీకు ఈయనకి ఇంకొక్కసారి కాదు ఆఖరిసారిగా చెప్తున్నాను, అంతా నేను చెప్పినట్టుగానే జరగాలి. అలాగే జరిపించమ్మా. ఏది పూర్తిగా వినవా? ఎన్నిసార్లు చెప్పినా అదే కదమ్మా. మేమేదో కుట్రలు కుతంత్రాలు చేస్తామన్నావుగా, అలాంటివేం చేసేవాళ్ళం కాదమ్మా. అమ్మా, మమ్మల్ని నమ్ము. నిన్ను కాదనే ధైర్యం నాన్నకే లేదు, ఇంకా నాకెక్కడి నుంచి వస్తుందమ్మా? అతి తెలివి మాటలు మాట్లాడకు. దండల దాకా వెళ్లారు, గుళ్ళో పెళ్లి దాకా కూడా వెళ్లారు. ఇప్పుడు చాలా భయస్తుళ్లా నన్ను రాక్షసం చేసి మాట్లాడుతున్నావే. దుర్గా, ఈ టైంలో వాదనలు, ఘర్షణలు అవసరమా? వెళ్ళు. అదే మాట మీద ఉండండి. సాంబమూర్తి, హెడ్ కానిస్టేబుల్. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు, అందుకే నువ్వు టాప్ లెవెల్లో ఉంటావు. అవును, నువ్వు అందరినీ కాపాడడానికి పైనున్నావు అంటారు. నీ స్థాయి వేరు, నీ లెవెల్ వేరు. అవును, నీ పొజిషనే వేరు అంటారు. నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను అడుగుతున్నాను, అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను పబ్లిక్ ని కంట్రోల్ చేస్తున్నాను, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తున్నాను. ఈ ప్రపంచంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి చోట అన్ని మా కంట్రోల్లోనే ఉంటాయి. ప్రమాదాలు జరగకుండా కాపాడుతున్నాం మేము, ప్రాణాలు కాపాడుతుంది మేమే, దొంగల్ని పట్టుకుంటుంది కూడా మేమే, దోపిడీల్ని అరికడుతున్నది కూడా మేమే. నువ్వు పైనుండి అస్సలు ఏం చేస్తున్నావు? ఐ క్వశ్చన్ యూ, అస్సలు నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వు మాకు టచ్ లో లేకుండా నువ్వు పైనుండి చేసేదేంటి?